పీసీఓడి సమస్య ఎందుకు ఈ మధ్య కాలంలో ఎక్కువగా పెరుగుతుంది అని గనక మనం గమనిస్తే, ఫస్ట్ థింగ్ మోడర్న్ స్ట్రెస్. పిల్లలు అనేది లేదు, పెద్దవాళ్ళు అనేది లేదు. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ స్ట్రెస్ లెవెల్ అనేది చాలా హై ఎండ్‌లో ఉండడం వల్ల, మనం టీనేజ్ వాళ్ళని తీసుకున్నా, మధ్య వయసు లేదా కొంచెం పెద్ద వయసులో ఉన్నటువంటి మహిళలను తీసుకున్నా కూడా ఈ పీసీఓడి అనేది ట్రిగర్ అవుతుంది. అలాగే డైటరీ హ్యాబిట్స్‌ని మార్చనంత వరకు పీసీఓడికి పరిష్కారం రాదు. ఈవేళ మనకి సమస్య ఉందని మనం మందులు వాడినప్పుడు మనకొక పరిష్కారం కొన్ని రోజులు కనిపించొచ్చు. బట్ ఇదే హ్యాబిట్స్ కంటిన్యూ అయింది అనుకోండి, ఈ సమస్యకి పరిష్కారం అనేది రాదు. డయట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దాంతో పాటు మనం ఫిజికల్ ఫిట్‌నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించినటువంటి కొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ఫిజికల్ ఎక్సర్సైజెస్, ఆసనాలు గానీ ఏదైనా సరే మీకు నచ్చినవి కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాల్సినటువంటిది. దీంట్లో ఏది కూడా మనము నెగ్లెక్ట్ చేయకూడదు. సే హాయ్ టు నాడి ఆర్ నమస్తే టు నాడి. సే బాయ్ బాయ్ టు ఆల్ ద డిసీజెస్.